ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. ఈ మార్నింగ్ మన్నా అని ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈరోజు దేవుడు ఏం మాట్లాడతాడో, ఏ ప్రవచనం వస్తాయో అని కొంతమంది ఆసక్తితో ఎదురు చూడటాన్ని నేను గ్రహించగలుగుతున్నాను. దేవుడు ఎప్పుడు లేని ఆశీర్వాదం మీకు ఇవ్వబోతున్నాడు. యెషయా 60:1-4 ఎవరెవరైతే పడిపోయి ఉన్నారో వాళ్ళు నమ్మంటున్నాడు. ఎందుకంటే మీ మీదకి యెహోవా మహిమ ఉదయించబోతున్నాయి. కడిగ చీకటి కమ్ముతున్న ఈ దినాల్లో మిమ్మల్ని దేవుడు వెలుగులోనికి నడిపించబోతున్నాడు. మీ బంధకాలు, శాపపు కాడులన్నీ విరగొట్టబడబోతున్నాయి. మీకు క్షేమం కలగబోతుందని పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు. ఈ వాక్యం వింటున్న మీ జీవితంలో చాలామంది చాలా ఎవరికి చెప్పుకోలేని సమస్యలు ఎదుర్కొంటున్నారు. కొందరైతే మీరు ఎదుర్కొంటున్న పోరాటాన్ని బట్టి, కష్టాలను బట్టి ఇంకా నాకు ఎందుకు ఈ జీవితం, చనిపోతే మంచిదేమో అని మనసులో అయిష్టంగా జీవితం పైన విరక్తి పొట్టి అయిష్టంగా జీవిస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. మరికొందరైతే ఇలాగ డైరెక్ట్గా దేవుడికి ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా, నేను బ్రతకటం నాకు ఇష్టం లేదు, నా ప్రాణం తీసేసుకో, నేను ఈ సమస్యలు భరించలేను, ఈ అవమానం భరించలేను, నా బాధలు తలకు మించిపోతున్నాయి, నేను ఇంత బాధపడాలా, నీ బిడ్డగా ఉంటూ ఇంత బాధపడాలా, ఇంత కష్టం అనుభవించాలా, ఈ జీవితం ఏంటి నాకు ప్రభువా, నేను కోరి తెచ్చుకున్నట్టు అవుతుంది, ప్రతిరోజు నా సమస్యలతో సతమతమైపోతున్నాను, ఈ రోజైనా బాగుంటాను అనుకుంటే రోజు రోజుకి ఇలాగ అయిపోతుంది, ప్రతిరోజు నా కష్టాలు తప్పలేదు, ప్రతిరోజు నా బాధలు అనుభవించడం తప్పలేదు, భయంకరమైన పోరాటంలో ఉన్నాను, కష్టంలో ఉన్నాను, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాను, రకరకాల సమస్యలతో సతమతమైపోతున్నాను. అప్పులు వారు ఒకవైపు నన్ను తరుముకుంటూ వస్తున్నారు, ఏం చేయాలో తెలియలేదు, నేను బాగా అప్పుల్లో కూలుకొనిపోయి ఉన్నాను, ఆర్థిక ఇబ్బందుల చేత సతమతమైపోతున్నాను, అనారోగ్య సమస్యల చేత సతమతమైపోతున్నాను, మా ఇంట్లో ఎవరికి సమాధానం లేదు, సంతోషం లేదు, నేను ఏ తప్పు చేశాను, ఎందుకు దేవుడు మమ్మల్ని ఇలా శిక్షిస్తున్నాడు, ఎందుకు మేము ఇంత బాధ అనుభవించాలి, నేను మా పిల్లలు ఏడవటం తప్ప వేరే మార్గం లేదా అని చెప్పి మీలో కొంతమంది కలవరపడుతూ, వేదన పడుతూ, దిగులు పడుతూ ఈ యొక్క వాక్యం వింటున్నట్టుగా నేను ఆత్మలో వివేచిస్తున్నాను. చాలా మందికి డౌట్ ఉంది, బహుశా యేసు నన్ను విడిచిపెట్టేశాడేమో, నేను భ్రమపడుతున్నానేమో, నాలో నేను భ్రమపడుతున్నానేమో, ఇంకా దేవుడు నాతోనే ఉన్నాడని. లేదు, నాకు జరిగే కష్టాలు, నేను ఎదుర్కొంటున్న పోరాటాలు, బాధను బట్టి చూస్తే మాత్రం యేసు నన్ను ఎప్పుడో విడిచిపెట్టి వెళ్ళిపోయాడని అనిపిస్తుంది అని కొందరు మీరు అనుకుంటున్నారు. దేవుని బిడ్డలారా, ఒక్క వాక్యాన్ని నేను మీకు చూపించాలని చెప్పి ఆశపడుతున్నాను. యేసుప్రభు శిష్యులు ప్రయాణం చేసిన ఓడ గురించి ఆ సందేశం పరిశుద్ధ గ్రంథంలో ఒకసారి యేసుప్రభు లేకుండా శిష్యులు ఓడ ప్రయాణం చేశారు. అట్లా ఓడ ప్రయాణం చేసినప్పుడు పెద్ద తుఫాన్ని ఎదుర్కొన్నారు. అయితే అందరూ ఏమనుకున్నారు తెలుసా, ఇంత పెద్ద తుఫాను వచ్చిందంటే యేసు మన ధోనిలో లేడు కాబట్టి ఇంత పెద్ద తుఫాను మనం ఎదుర్కొన్నాము అని ఇంకా పశ్చాత్తాపడి ప్రభువా మాకు సహాయం చేయండి ప్రభువా అని కేకలు పెట్టారంట. మార్కు సువార్త 6:47-52 మనం చూస్తున్నాం. పెద్ద పెద్ద కేకలు పెడితే యేసుప్రభు సముద్రంలో నడుస్తూ భయపడవద్దు నేనే అని వారిని ఆదుకున్నట్టుగా మనకు కనపడుతుంది. అంతేకాదు గాలి నిమ్మలమైందని మార్కు సువార్త 6:51 రాయబడి ఉంది. అయితే ఇప్పుడు నేను అసలైన ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. అదేంటంటే యేసు లేని ధోనిలోనే ఇంత పెద్ద తుఫాను అనుకుంటే యేసు ఉన్న ధోనిలో కూడా తుఫాను వచ్చింది. అది అసలైన విషయం. హల్లెలూయా. యేసు ఉన్న ధోనిలో కూడా తుఫాను వచ్చింది. మార్కు సువార్త 6:35-39 దాకా మనం చూస్తే
దేవుని బిడ్డలారా, మరి యేసు ఉన్న ధోనిలో కూడా తుఫాను. యేసు వెనకాల నిద్రపోతున్నాడు. ఇంకా పడవ మునిగిపోతా ఉంటే శిష్యులు, ప్రభా మేము నశించిపోతున్నాం, మీకు చింత లేదని అడిగినప్పుడు దేవుడు ఆ గాలిని గద్దించినట్టుగా, నిమలపరిచినట్టుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. ఇప్పుడు నాకు చెప్పండి, యేసు లేని ధోనిలో తుఫాను, అదైతే ఒప్పుకుంటారు. అవును, యేసు లేడు కాబట్టి తుఫాను. యేసు ఉన్న ధోనిలో కూడా తుఫాను కాదా? ఈ మార్కు సువార్త 4వ అధ్యాయం 35 నుండి 39 వచనం దాకా. దీనికి ఏమంటారు అంటే, మీరు దయచేసి అర్థం చేసుకోండి. మనం ఎప్పుడల్లా శ్రమకు నుండి వెళుతున్నామో అప్పుడు మనం పుటము వేయబడుతున్నాం. మన విశ్వాసం బలపడుతుంది. మనము ఇంకా దేవునికి దగ్గర అవుతున్నాం, దేవునికి సమీపిస్తున్నాం. అయితే మీ పడవ ఎంత పెద్ద తుఫాన్లో చిక్కుకున్నా, గాలిలో చిక్కుకున్నా, మీరు మాత్రం మునిగిపోరని విషయాన్ని మర్చిపోవద్దు. శ్రమలు అందరికి అదే, మీకుని ఇతరులకు ఉన్న తేడా. ఇతరులు మునిగిపోతారు, అంత పెద్ద తుఫానుకు మునిగిపోతారు, కానీ మీరు తుఫాను వారిలాగానే ఎదుర్కొంటారు తప్ప మీరు మాత్రం మునిగిపోరు. దేవుడు మన అద్భుతంగా రక్షించగలుగుతాడు. బైబిల్లో రాయబడి ఉంది, నీతిమంతులకు కలిగే ఆపత్తులు అనేకములు, వాటన్నిటి నుండి యెహోవా వారిని తప్పించునని కీర్తన 34:17 రాయబడి ఉంది. అవును దేవుని బిడ్డలారా, మనకు శ్రమలు కొద్ది కాలం ఉంటాయని యేసే ప్రభువు చెప్పాడు. కానీ అది నిలిచి ఉండదు. మీరు బాధపడకండి, దిగులు పడకండి. ఈ యొక్క క్లిష్ట పరిస్థితిని వాడుకొని మీలోనికి అవిశ్వాసం తీసుకుని రావడానికి అవకాశం ఉంది. యేసు ఉంటే ఎందుకు నీకు తుఫాను? యేసు ఉంటే నీకు ఎందుకు బాధ? యేసు నీతో ఉన్నాడా? లేడు. మీ ఫ్యామిలీలో ఉన్నాడా? లేడు. ఉంటే ఇవన్నీ ఎందుకు జరుగుతాయి? ఎందుకు ఇలా అల్లగొల పరిస్థితి? ఎందుకు ఇంత గొడవలు? ఎందుకు ఇంత అసమాధానం అని సాతాను అనిపిస్తాడు. మన మనుషులం కాబట్టి ఇలా శ్రమలు వస్తాయి, ఇలా బాధలు వస్తాయి. ఎలా వస్తే అలాగ పోతాయి. మీరేం బాధపడకండి. యోసేపు ఎదుర్కోలేని సమస్యలా? చెప్పండి నాకు. మోసే ఎదుర్కొలేని సమస్యలా? వాళ్ళందరూ సమస్య నుండే వెళ్ళారు కదా. కానీ లాస్ట్కి అంతిమ విజయం ఎవరిదంటే భక్తులది. నీ యొక్క విశ్వాసాన్ని దేవుడు బలపరుస్తాడు, నీ నీతిని నిలబెడతాడు. ఎప్పుడుకో ఒక రోజు నువ్వు చూస్తూ ఉండగా నువ్వు ఎవరో, నువ్వు దేవుని బిడ్డ కాదా, నీతో దేవుడు ఉన్నాడా లేదా అనే విషయం దేవుడు ప్రపంచమంతా చూచులాగా బయలుపరుస్తాడు. అప్పుడు దాకా ఓపికతో ఉంటాడు. దేవుని దగ్గర కృపాడదు. మరి ముళ్ళు ఇవ్వబట్టం కాదా? ఎంతో మంది అపోస్తలు ఉన్నారు. ఎవరికి నా కృప నీకు చాలని చెప్పి దేవుడు వాగ్దానం ఇవ్వలేదు. ఒక్క పౌలుకు మాత్రమే దేవుడు ఈ అద్భుతమైన వాగ్దానం ఇచ్చాడు. 2 కొరింథీ పత్రిక 12:9 నా కృప నీకు చాలన్నాడు. ఎందుకు? పౌలు దేహంలో ముళ్ళు ఇవ్వబడ్డాయి కాబట్టి. ఆ ముళ్ళును బట్టి మరి ఆయన ఆశీర్వదించబడ్డాడు కదా. అవును, దేవుని కృపను సంపూర్ణంగా అనుభవించాడు కదా. మన జీవితంలో ఎదుర్కొన్న ప్రతి కష్టాలు, శోధనలు మనల్ని ఇంకా దేవునికి దగ్గర చేరుస్తాయి, ఇంకా దేవుని మీద ప్రేమ పుట్టిస్తాయి, ఇంకా మీ విశ్వాసాన్ని బలపరుస్తాయి. అగ్నిలో పొడవేయబడి మీ విశ్వాసం అమూల్యమైన విశ్వాసంగా మార్చబడదు. కాబట్టి మీరు అస్సలు కలవరపడవద్దు, బాధపడవద్దు. దేవునికి అప్పగించేసి ఊరుకోండి. దేవుడే మీ విషయంలో డీల్ చేయబోతున్నాడు. యెహోవా ఈరే, యెహోవా దేవుడే మీ విషయంలో డీల్ చేయబోతున్నాడు. యుద్ధం నాదు అంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఈ మాట పట్టుకొని ముందుకు వెళ్ళండి. దేవుడు ఈ మాటను దీవించిన కాక. ఆమేన్. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. శక్తి చేత కాదు, బలము చేత కాదు, ఆత్మధురని సమస్తం జరుగుతున్నారు ప్రభా. ఈరోజు అయా దేవుని బిడ్డలుగా ఉంటూ కష్టాలు, శ్రమల నుండి వెళ్ళే ప్రతి ఒక్కరి కనుకరించమని అడుగుతున్నాను. అద్భుతం జరిగించమని అడుగుతున్నాను. మేలు చేయమని అడుగుతున్నాను తండ్రి. పాప, శాప, రోగాలు, తెగులు అన్నిటి నుండి పూర్తి విడుదల దయచేయమని తాక్కుమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ.